ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ భాషను చూసిన వారెవరికైనా కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ ఫంక్షన్కి అంబానీ ఫ్యామిలీ దాదాపు 1200 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే పెళ్లికి ముందు జరిగిన ఈ కొత్త ఇండస్ట్రీ విలువ 10 లక్షల కోట్లు. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి వివాహానికి ముందు జరిగే వ్యాపారమేమిటో చూద్దాం. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమాల్లో అబ్బాయిల బ్యాచ్లర్ పార్టీలను మాత్రమే చూపించే కాలం ఉండేది. అప్పుడు ఆమె సామాన్యుల మద్దకు చేరుకుంది. కాని ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. కథ అబ్బాయిల బ్యాచ్లర్ పార్టీని దాటి అమ్మాయిల ఆల్ గర్ల్స్ ట్రిప్ లేదా హెన్స్ నైట్కి చేరుకుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, వీడియో మేకింగ్ కూడా ఈ ట్రెండులో భాగమే. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పుడు అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల కోసం సెలవులను జరుపుకునే మార్గం. పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతోంది. మ్యాచ్ మేకింగ్ మొదటి నుండి జరుగుతోంది. పెళ్లికి సంబంధించిన ఈ సామెతలు మీరందరూ తప్పకుండా వినే ఉంటారు. ఈ రోజుల్లో ప్రజలు తమ ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకంగా మార్చటానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. అందుకే పెళ్లి సన్నాహాలు, వేడుకలు నెల రోజుల ముందే ప్రారంభమవుతాయి. దీనితో పాటు దేశంలో మధ్యతరగతి సంపద పెరుగుదల కారణంగా ఖర్చు, శక్తి పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లకు విచ్చలవిడిగా ఖర్చు చేసే క్రేజ్ జనాల్లో కనిపిస్తోంది. అందుకే దేశంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే వివాహం చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీని తర్వాత వెడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. అనంత్ అంబానీని కూడా జామ్ నగర్లో పెళ్లి చేసుకోవడం గురించి అడిగినప్పుడు ప్రధాని మోడీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని అలా చేశానని చెప్పాడు. ప్రధాని మోడీ చేసిన ఈ విజ్ఞప్తి వెనుక వివాహాలకు సంబంధించిన లెక్కలను అర్థం చేసుకోవాలి. వివాహం విషయంలో బట్టలు, బూట్లు, అలంకరణ, ఆభరణాలు, డేరా లేదా విందు, ఆహారం, కార్ల పరిశ్రమలో అమ్మకాలు పెరుగుతాయి. మిగిలిన ప్రయాణం, హోటల్, అనేక ఇతర పరిశ్రమలు వివాహాల నుండి ప్రయోజనం పొందుతాయి. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అనే ట్రెండ్ జనాల్లో కూడా మొదలైంది. దీంతో దేశ విదేశాల్లో వెడ్డింగ్ ఎకానమీ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటే భారతదేశ సంపద చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లిపోతుంది. వెడ్ మేడ్ గుడ్ నివేదిక ప్రకారం దేశంలో వివాహ సంబంధిత వ్యాపారం ప్రతి సంవత్సరం 7 నుండి 8% చొప్పున పెరుగుతోంది. 2024లో వివాహాల మొత్తం వ్యాపారం 50 నుండి 75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అందులో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా బాగానే ఉన్నాయి.